హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కేంజలి కుకింగ్ ఛానల్. ఈరోజు నేనైతే పీతల పులుసు చేయబోతున్నాను. దానికి పీతలు అయితే నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి. పీతల పులుసులోకి కావాల్సినవి ఉల్లిపాయలు ఒక 5 తీసుకున్నానండి, మీడియం సైజు. వంకాయలు 3 వంకాయలు తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. ఇది నానబెట్టుకుందామండి. ఈలోపు నేను వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడైతే మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఈ రెండింటిని కచ్చాపిచ్చిగా మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నూరు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసేసుకుంటున్నానండి. ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి వీటిని కలుపుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. పులుసు కదండి, ఎక్కువ అవసరం లేదు. ఇదైతే వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పీతలు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పీతలు వేసేస్తున్నానండి. మన పీతలు అయితే బాగా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు తగినంత ఉప్పు, అయితే వేసుకున్నానండి. తర్వాత చూసుకుని వేసుకున్నా. ఇప్పుడు కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. 2 స్పూన్లు 3 స్పూన్లు వేసానండి. పీతల కూర కదండి, కారం ఎక్కువే పడుతుందండి. నేను అవసరమైతే తర్వాత చూసుకుని వేసుకుంటానండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాము. ఇవే టేస్ట్ అండి ఇందులో స్పెషల్ అండి అవి. వంకాయ ముక్కలు మగ్గేంత వరకు కొంచెం మూతనైతే పెట్టుకుందాం. ఈ లోపు చింతపండు పులుసుని అయితే రెడీ చేసుకుందామండి మనం. ఇప్పుడైతే చింతపండు పులుసు వేసుకుందామండి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు పులుసు వేసుకుందామండి. తగినంత పులుసు వేసుకోవాలి. కొంచెం నీళ్ళు కూడా పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉడికిన తర్వాత చూద్దాం. మూత పెట్టేసుకుందాం. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇది కొంచెం చిక్కపడేంత వరకు ఉడికించుకుందాం. పీతల పులుసు ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఒకసారి చూద్దాం. వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం చిక్కపడాలి. చిక్కపడేంత వరకు ఉడికించుకుందాం. నాకు ఇంకా కొంచెం కారం పట్టింది ఫ్రెండ్స్. ఇంకా నేను కొంచెం కారం అయితే వేసాను, 1 స్పూన్. మన కూర అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దామండి.
వావ్, రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కొత్తిమీర మిస్ అయిందండి, కొత్తిమీర లేదు. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. కూర అయితే గుమ్మలు ఆడిపోతుందండి. అసలు స్మెల్ చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది. కొడుకు నిండిపోయినట్టు అనిపించేస్తుంది. ఆకలి అయితే గట్టిగా వేస్తుంది. ఇంకా ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా సరిపోతుందండి. ఆ కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.